ఇక్కడ కాదు కదా మీరందరూ కూడా ఉదయం చెప్పారు. మీరందరూ కూడా ఉదయం చెప్పారు. కాకినాడ జిల్లాలో అన్ని ఫిషర్మెన్ ఒక
ఈసారి ఇక్కడ అందరూ కామన్గా వచ్చారు. దే హ్యావ్ రిప్రజెంటెడ్ కొన్ని ఇష్యూస్ చెప్పారు. అన్ని ఇష్యూస్ గురించి నిన్న కూడా ఒక ఎంఆర్ఓ ఐడియో ఆధారంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పింది. సేమ్ ఈరోజు కూడా ఆ ఇష్యూస్ గురించి వాళ్ళు ఇక్కడ కామన్గా కూర్చుంటున్నారు. ఈ విషయంలో మనం డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది 4-5 ఇష్యూస్ దాని గురించి వాళ్ళు కంటిన్యూస్గా రిప్రజెంట్ చేస్తున్నారు. మేజర్గా మనకి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదే పక్కన ఇండస్ట్రీస్తో పాటు సమ్ పొల్యూషన్స్ గురించి ఇబ్బంది ఉంచితే వాళ్ళకి ఫిషెస్ కొంచెం రిడ్యూస్ అయింది. వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో పాటు మేజర్గా దే రాస్కి సమ్ ఆఫ్ ద డిమాండ్స్ ఇలాగకి మనము కామన్గా ప్రాపర్గా స్టడీ చేస్తే యాక్చువల్గా ఎంత డ్యామేజ్ అవుతుంది, దే నీడ్ సమ్ అష్యూరెన్స్కి వాళ్ళ లైవ్లీహుడ్ సపోర్ట్ అవుతుంది. తర్వాత కామన్గా కంపన్సేషన్ కూడా కావాలి. దీని గురించి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో ఈ అన్ని సందర్భంలో ఆల్రెడీ ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, తర్వాత కలెక్టర్ సార్ ఆధారంలో మనం ఒక మీటింగ్స్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాము. సో ఈ విషయంలో దే హ్యావ్ డిసైడెడ్ పొల్యూషన్ కంట్రోల్ గురించి ఒక కమిటీ నిర్మాణం అవుతుంది. ఆ కమిటీ ప్రతి ఒక్క సెకండ్ వీక్లో కామన్గా దే విల్ కలెక్ట్ ద శాంపుల్ కలెక్ట్ చేసి సైంటిఫిక్ స్టడీ ప్రకారం యాక్చువల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ముందు ఇంత ఫిషెస్ వస్తున్నాయి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఎంత ఫిషెస్లో ఎఫెక్ట్ పడుతుంది, దీంతో పాటు ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఎఫెక్ట్ పడితే ఆ ప్రకారం దే విల్ టేక్ అ ఫర్దర్ యాక్షన్. అపార్ట్ ఫ్రమ్ దిట్ ఒక జాబ్ గురించి కూడా వేరెవర్ ఈ పబ్లిక్ ఫిషర్మెన్స్కి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ కంపెనీస్లో ఎవ్రీ 3 months ఒక కామన్ మీటింగ్ లాగా జాయింట్ కలెక్టర్, నేను, తర్వాత పేజీపాడ, తర్వాత కంపెనీస్ వాళ్ళు, లేకుంటే ఇది ఫిషర్మెన్ సైడ్ నుంచి టీచర్స్ కూడా వాళ్ళు కూడా అందరితో కామన్గా మీటింగ్ పెట్టి విల్ డిసైడ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఎవరెవరికి యంగ్స్టర్స్ ఎవరెవరు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చేశారు, ఏం క్వాలిఫికేషన్స్ ఏం ఉంది, ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తాం. తర్వాత దేర్ ఆర్ సమ్ అదర్ ప్రపోజల్స్ కూడా ఒక కంపెనీ ఇలాగా కూడా వచ్చింది. అదే అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్లో కొంచెం డిజైన్ ఫ్లాస్ కాబట్టి అక్కడే కొన్ని బోచెస్ డ్యామేజ్ అవుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ స్టడీ హెస్ స్టార్టెడ్. ఒక స్టడీకి ప్లీనరీ రిపోర్ట్ కూడా పంపించాము. Based on that, in the last collector conference, Honorable Collector Sir has also informed the Honorable CM Sir and Deputy CM Sir. They have also given the assurance that compulsory మనం రెక్టిఫై చేస్తాం. దీంతో పాటు దేర్ ఆర్ సమ్ ఆల్రెడీ ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ వచ్చినాయి. దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ 30 ఫిషర్మెన్ తర్వాత దేర్ ఆర్ సమ్ బోట్స్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఈ బోట్స్ డ్యామేజ్ గురించి ఆల్రెడీ సీఎం మెరిటైమ్ బోర్డ్కు ఆల్రెడీ లెటర్ ఇచ్చింది. ఆ కంపల్సేషన్ కూడా వస్తే ఇమీడియట్లీ వాళ్ళకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో దట్ ఈస్ అనేది. ఈ తర్వాత ఒక స్టోన్ వాల్ గురించి 200 మీటర్ స్టోన్ వాల్కి కూడా ఎస్టిమేషన్ జరిగింది. సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అది 17 crore ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయింది. ఈ విషయంలో కూడా ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ లెటర్ హెస్ బీన్ గివెన్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ అ ఫైనల్ డిసిషన్ రిగార్డ్. సో రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి దే లైవ్లీహుడ్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. ఈ అన్ని విషయంలో ఆల్రెడీ అన్ని ప్రతి ఒక్క పాయింట్లో డైరెక్ట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ వస్తుంది. దే ఆర్ డిసైడింగ్ ఒక కామన్ మీటింగ్ పెట్టి ఈ తర్వాత వెనెవర్ ఎనీ అదర్ ఇష్యూ ఉంటే కూడా వీ విల్ టేక్ అప్ మీటింగ్ అట్ హైయర్ లెవెల్. అన్ని ఆఫీసర్స్తో పాటు కంపెనీస్తో పాటు తర్వాత ముఖ్యంగా ఫిషర్మెన్ సైడ్ నుంచి ఎవరెవరు లీడర్స్ మాట్లాడుతారు అందరికీ కామన్గా మీటింగ్ పెట్టి వీ విల్ ట్రై టు రిజాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ గారు రావాలంటున్నారు, ఫ్యాక్టరీలు తీసేయాలంటున్నారు. ప్రధాన డిమాండ్స్ ఇవే. దానికి సంబంధించి ఈరోజు అన్ని ఇష్యూస్ గురించి క్లియర్గా మనము అందరికీ ఆల్రెడీ వాళ్ళ ఆధారంలో నిన్న రాత్రి కూడా దే హ్యావ్ డైరెక్ట్లీ టాక్ టు ద కలెక్టర్ సార్. దీని ప్రకారం మనము ఇక్కడ వచ్చాము. అన్ని కంప్లైంట్స్కు రిటర్న్గా కూడా తీసుకున్నాము. ప్రతి ఒక్క విషయంలో ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ అందరూ ప్రతిరోజు కాకినాడ విషయంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ ముఖ్యంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో డైరెక్ట్లీ ఇన్వాల్వ్. ప్రతిరోజు మనము ఈ విషయంలో డిస్కస్ చేస్తున్నాము. ఇది కంపల్సరీ రిజాల్వ్ అవుతుంది.